ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే ఒక మినిమలీ ఇన్వేజివ్ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్. ప్రాస్టేట్ వాప్ అనేది 50 సంవత్సరాల పైన ముగ్గురు మగవాళ్ళలో ఇద్దరు వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాస్టేట్ వాపు వల్ల ఎక్కువగా వచ్చే ఇబ్బందులు యూరినరీ సమస్యలు, అంటే యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సిన అవసరం ఉండడము, వచ్చినప్పుడు ఆపుకోలేనితనము, దార తక్కువగా ఉండడము, రాత్రులు ఎక్కువసార్లు యూరిన్కి పోవాల్సిన అవసరం ఉండడము, ఇలాంటి సమస్యలతో ప్రాస్టేట్ వాపు ఉన్న మగవాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. ప్రాస్టేట్ వాపుతో ఇబ్బంది ఎదుర్కొన్న మగవాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. సో దాంట్లో ఒకటి ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్, ఇది నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. సర్జికల్ ట్రీట్మెంట్లో కానీ చూస్తే TURP అంటే ట్రాన్స్యూరేథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అనే ఒక ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 40 years నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్. దీంట్లో యూరిన్ పైప్ ద్వారా సిస్టోస్కోపీ యూస్ చేసి లూప్స్ ద్వారా ప్రాస్టేట్ని కోయడం అనేది జరుగుతుంటుంది. ఈ ప్రొసీజర్కి జనరల్ అనెస్థీషియా కానీ స్పైనల్ అనెస్థీషియా కానీ అవసరం ఉండొచ్చు. కానీ TURP చేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 2 to 4% పేషెంట్స్కి యూరిన్ పైప్లో సర్జరీ వల్ల పూడిక రావడం కానీ లేదంటే యూరిన్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అయ్యే కాకుండా 50 నుంచి 100% వారికి ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న దానివల్ల వీర్యము రివర్స్ అయ్యి మూత్ర సంచిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక 2 నుంచి 3% పేషెంట్స్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు. అదే కాకుండా బ్లడ్ థిన్నర్స్ పైన ఉన్న పేషెంట్స్ ఈ మందులు ఆపాల్సి కూడా ఉండొచ్చు ట్రీట్మెంట్ అయ్యే వరకు. ప్లస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, ICUలో ఉండాల్సిన అవసరము, యూరిన్ పైప్ ఎక్కువ రోజులు పెట్టుకోవాల్సిన అవసరము, ఇలాంటి అన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇవే కాకుండా ఇప్పుడు కొన్ని మినిమలీ ఇన్వేజివ్ థెరపీస్, అంటే సర్జికల్ థెరపీస్ కాకపోయినా కొన్ని కొత్త డివైసెస్ వాడి యూరిన్ పైప్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ రెజమ్ అనే ఒక ప్రొసీజర్ ఉంది. రెజమ్లో యూరిన్ పైప్ ద్వారా వెళ్ళి ఒక డివైస్ వాడి ప్రాస్టేట్ లోపల స్టీమ్ ఇంజెక్ట్ చేసి ప్రాస్టేట్ సైజ్ తగ్గించడం కూడా ఆ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ఇప్పుడు. కానీ ఆ ట్రీట్మెంట్లో కూడా యూరిన్ పైప్ ఎక్కువ రోజులు పెట్టుకోవాల్సిన అవసరము, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రాస్టేట్ ఏరియాలో ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ రావడము కూడా అవుతుండొచ్చు. అండ్ ఈ ట్రీట్మెంట్కి ఇప్పుడు వరకు 5 ఏళ్ళ వరకే లాంగ్ టర్మ్ ఫాలోఅప్ డేటా ఉంది. సో ఇట్లా చూసుకుంటే, కంపేర్ చేసుకుంటే ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాము అండ్ 10 year ఫాలోఅప్ డేటా కూడా ఉంది. ఈ ట్రీట్మెంట్ పూర్తి ప్రాస్టేట్కి పనిచేస్తుంది. కొన్ని పాయింట్స్లో స్టీమ్ ఇంజెక్ట్ చేస్తారు. సో దానివల్ల పూర్తి ప్రాస్టేట్ సైజు తగ్గడము అంతగా ఉండకపోవచ్చు. వెరస్ ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్లో ప్రాస్టేట్కి వెళ్ళే మొత్తం రక్త సరఫరా తగ్గిస్తాం కాబట్టి దాని సైజ్ బాగా తగ్గడము, ప్లస్ ఎక్కువ సంవత్సరాలు దానివల్ల ఫలితం ఉండడం కూడా మనం చూస్తుంటాము. యూరిన్ ప్రాబ్లమ్స్తో ఉన్న ప్రతి మగవారికి ప్రాస్టేట్ వాపు వల్లనే ఇబ్బందులు రాకపోవచ్చు. కొంతమందికి మూత్ర సంచిలో ఉండే ఇబ్బందుల వల్ల కూడా ఈ ఇష్యూస్ రావచ్చు. సో దీన్ని మనం ముందుగా దేని వల్ల వచ్చిందో తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేస్తాము. ఇది ఒక యూరాలజిస్ట్ కానీ ఒక జనరల్ ఫిజిషియన్ కానీ ఎవరి దగ్గరికైనా మీరు వెళ్తారో వాళ్ళు డయాగ్నోస్ చేయగలుగుతారు. ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ అబ్డామన్ అనేది చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ అబ్డామన్లో ప్రాస్టేట్ వాపు ఉందా, ఉంటే ఒకవేళ ఎంత వాపు ఉంది, మూత్ర సంచిలో ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, దాని కిందే వాల్ ఏమైనా వీక్గా ఉందా, లేదంటే దాంట్లో ఎంత మూత్రం మిగులుతుంది, దీన్ని పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అంటారు. అంటే యూరిన్ పోకముందర, యూరిన్ పోయిన తర్వాత మూత్ర సంచిలో ఎంత యూరిన్ ఉందో చూసి దాన్ని బట్టి ఎంత మిగులుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పరీక్ష అనేది యూరోఫ్లోమెట్రీ. యూరోఫ్లోమెట్రీలో ఒక చిన్న బౌల్లో యూరిన్ పోతే ఆ బౌల్ ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ద్వారా మీ యూరిన్ స్పీడ్ని మెజర్ చేసి, స్పీడ్ ఎంతో అది ఒక గ్రాఫ్ లాగా చేసి మనకు వస్తుంది. యూరోఫ్లోమెట్రీలో మనకి యూరిన్ స్పీడ్ బట్టి ప్రాస్టేట్ వలన ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉందా లేదా వేరే కారణాల వల్ల ఇష్యూ ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఈ 2 పరీక్షలు చేసిన తర్వాత కూడా కొంతమందికి క్లియర్గా ఈ ప్రాస్టేట్ వలన లేకపోతే మూత్ర సంచి వలన ఇబ్బందులు ఉన్నాయో ఫర్దర్ తెలుసుకోవడానికి యూరోడైనమిక్ స్టడీ అని ఒకటి ఉంటుంది. యూరోడైనమిక్ స్టడీ జనరల్గా యూరాలజిస్ట్ రికమెండ్ చేస్తారు. ఇది ఎప్పుడు చేస్తారంటే
మూత్రసంచిలో ఏమైనా బలహీనతనం ఉందా అనేది తెలుసుకోవడానికి, ప్లస్ ప్రాస్టేట్ గ్రంథి వాపు వల్ల నిజంగా ఎంత అబ్స్ట్రక్షన్ ఉందో తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. ప్రాస్టేట్ వాపు ఉన్న ప్రతి ఒక్కరికి దానివల్ల అబ్స్ట్రక్షన్ ఉంటుంది అనేది ఏముండదు. కొంతమందికి చాలా పెద్ద గ్రంథి ఉన్న అబ్స్ట్రక్షన్ ఉండకపోవచ్చు. సో ఇలాంటి పేషెంట్స్కి ఎక్కడైతే డౌట్ ఉంటుందో వాళ్ళకి యూరోడైనమిక్ స్టడీ కూడా రికమెండ్ చేస్తాము. ఒకసారి ప్రాస్టేట్ వాపు ఉంది అండ్ దానివల్ల అబ్స్ట్రక్షన్ ఉంది అని డయాగ్నోస్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫస్ట్ వచ్చి మెడికల్ థెరపీ. అంటే మెడికేషన్ అనేది 1 నెల 2 నెలలు మినిమం వాడి ఈ పేషెంట్స్కి దానివల్ల వాళ్ళ యూరినరీ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వకపోతేనే నెక్స్ట్ ఏమైనా సర్జికల్ కానీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కానీ రికమెండ్ చేస్తాం. మెడికల్ థెరపీ కానీ చూస్తే చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ సేఫ్ మెడికేషన్స్, ఆల్ఫా బ్లాకర్స్ అని ఎన్నో సంవత్సరాల నుంచి సేఫ్గా వాడి ఎఫెక్టివ్గా కూడా చాలామంది పేషెంట్స్కి రిలీఫ్ రావడం చూస్తుంటాం ఈ మెడికేషన్స్తో. కాకపోతే ఈ మెడికేషన్కి ఉండే ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్ డ్రై ఎజాక్యులేషన్, అంటే వీర్యం రివర్స్ అయ్యి మూత్రసంచికి వెళ్ళడం అనేది దీంతో చాలామందికి వస్తుంటుంది. అది కాకుండా లేస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ కొంతమందికి మైల్డ్గా తల తిరగడం అనేది కొంతమందికి చూస్తాం ఫస్ట్ 1 to 2 వీక్స్ ఇది వాడినప్పుడు. ఈ రెండు కాకుండా జనరల్గా ఎక్కువ కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఈ మందులతో ఉండవు. ఈ మందులు వాడిన తర్వాత కూడా ఒక 2 నెలల వరకు వాడి అప్పటికి వాళ్ళకి రిలీఫ్ రాకపోతే అప్పుడు యూరాలజిస్ట్ కానీ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కానీ వాళ్ళ దగ్గర ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆఫర్ చేస్తారు. ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఒక మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. యూరిన్ పైప్ని టచ్ చేయకుండా కాళ్ళ నుంచి ఒక చిన్న పిన్ హోల్తో రక్తనాళాల ద్వారా వెళ్ళి ఇమేజింగ్ వాడుతూ ప్రాస్టేట్కి వెళ్ళే రక్తనాళాల ద్వారా ట్రీట్మెంట్ చేయడం చూస్తుంటాము. దాంట్లో ప్రాస్టేట్కి వెళ్ళే రక్తనాళాల్లో ఒక చిన్న శాండ్ పార్టికల్స్ లాంటి ఎంబోస్పియర్స్ అని అంటాము. ఈ ఎంబోస్పియర్స్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ప్రాస్టేట్కి వెళ్ళే రక్త సరఫరా ఆగిపోయి ప్రాస్టేట్ సైజ్ తగ్గి అబ్స్ట్రక్షన్ తగ్గుతుంది. ఒక 3 నుంచి 4 వారాల తర్వాత ఈ పేషెంట్స్కి యూరినరీ సిమ్టంలో రిలీఫ్ వస్తుంటుంది. అండ్ ఒక 5 నుంచి 10 ఏళ్ళు దాకా ఈ ట్రీట్మెంట్ పనిచేయచ్చు పేషెంట్స్కి. ఒకవేళ అవసరమైతే ఫ్యూచర్లో రెండోసారి కూడా పిఐఈ చేయించుకునే ఆప్షన్ ఉంటుంది పేషెంట్స్కి. ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ ప్రతి ప్రాస్టేట్ వాపు ఉండే పేషెంట్కి సూటబుల్లా కాదా అనేది కానీ చూస్తే అది కాకపోవచ్చు. పిఐఈ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ప్రాస్టేట్ 45 నుంచి 50 గ్రామ్స్ వరకు ఉండాల్సి ఉంటుంది. దానికన్నా చిన్న ప్రాస్టేట్స్కి పిఐఈ చేస్తే ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ప్లస్ యూరిన్ స్పీడ్, యూరోఫ్లమేటరీలో యూరిన్ స్పీడ్ బాగుంటే కూడా 15 నుంచి 20 పైన కానీ స్పీడ్ ఉంటే అలాంటి పేషెంట్స్కి కూడా ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఇమీడియట్గా అవసరం ఉండదు. పిఐఈకి అప్పర్ సైజ్ లిమిట్ లేదు. గ్రంథి ఎంత పెద్దదైనా ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ బాగా పనిచేస్తుంది. ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఎస్పెషలీ యంగ్ మెన్ ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో, వాళ్ళు సెక్షువల్ హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకుంటారో అలాంటి పేషెంట్స్కి చాలా ఎఫెక్టివ్ థెరపీ. ఎందుకంటే దీంట్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ అండ్ వీర్యము రివర్స్ అవ్వడం కానీ ఇది చాలా తక్కువ శాతం చూస్తుంటాము. ఒకవేళ ఉన్న ప్రొసీజర్ తర్వాత 2-3 వారాల వరకు కొంతమంది పేషెంట్స్కి వీర్యం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అది కూడా రికవర్ అయిపోవచ్చు. రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో మేము సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్స్ చేస్తున్నాము. ఇక్కడ ఆలియా IGS 740 అనే ఒక అడ్వాన్స్డ్ ఇమేజ్ గైడెడ్ సిస్టమ్ వాడి 3D ఇమేజింగ్, కోన్ బీమ్ CT, 3D ఓవర్లే ఇలాంటి ఎన్నో న్యూ టెక్నాలజీస్ వాడి మిల్లీమీటర్ ప్రిసిషన్తో ఈ పిఐఈ అనేది మనం చేస్తాము. దీనివల్ల హై సక్సెస్ రేట్ అండ్ లో కాంప్లికేషన్స్ మన పేషెంట్స్లో చూడగలుగుతున్నాం.